నచ్చినట్టుగా దోచుకో, పంచుకో, తినుకో. అమరావతిలో కట్టడాలు చూస్తే స్క్వేర్ ఫీట్‌కు రూ. 11,000 అడుక్కు. హైదరాబాద్ గానీ, బెంగుళూరు గానీ, చెన్నై గానీ మహానగరంలోకి పోయి ఇల్లు కట్టినా కూడా 5 స్టార్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ 5 స్టార్ లాబీలతో ఉండేది కట్టడానికి కూడా అడుక్కు 4,000 కాదు. ఈడ చూస్తే అమరావతిలో అడుక్కు 11,000. ఎక్కడ చూసినా అవినీతే. ఇంకా భూముల విషయంలో నేను చెప్పాల్సిన పనిలే. శనిక్కాయలకు బెల్లాలకు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఏకంగా ఇలా బంధువు బాలకృష్ణ అల్లుడు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నేరుగా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు శనిక్కాయలకు బెల్లాలకు కట్టబెడతా ఉన్నారు. ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఏవి కూడా రాష్ట్రానికి రాకుండా అన్ని రకాలుగా కూడా దోచుకోవడము, దోచుకున్నది తినుకోవడమే జరుగుతూ ఉంది. ఇంకా ఆశ్చర్యం విషయం ఏంటి తెలుసా? అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఎక్కడ తాగడంలా, వ్యవస్థలన్నీ కూడా మొత్తం కుప్పకూలిపోయినాయి. ఈరోజు పిల్లల చదువుల గురించి ఎవరు పట్టించుకోవడంలా, ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఏకంగా ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల దాదాపుగా 3,000 చిల్లర కోట్ల రూపాయలు రాక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా బోర్డు తిప్పేసి ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చెయ్యమని చెప్పి నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి విద్య తెరమరుగైపోయింది. నాడు నేడు కనపడ్డంలా, బడులలో ఇంగ్లీష్ మీడియం కనపడ్డంలా, బడులలో గోరుముద్ద క్వాలిటీ తగ్గిపోయింది, బడులలో ట్యాబులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 3వ తరగతి నుంచే టోఫుల్ ఒక పీరియడ్గా ఇంగ్లీష్లో బోధన చేసే పరిస్థితులు ఈరోజు రాకుండా పోయాయి. చదువులు పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయాయి. గవర్నమెంట్ బడులలో పిల్లలు జాయిన్ కావడంలా. విద్య పరిస్థితి అది, వైద్యం పరిస్థితి ఇది. రైతుల పరిస్థితి చూస్తే ఏ పంటకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు రాని పరిస్థితులకి, ఏ పంటకు రాని పరిస్థితి. అంతటి దారుణంగా ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా యుద్ధం పేరు చెప్పి వంట నూనె కేజీ 40 రూపాయలు ఇప్పటికే పెంచేసినారు. పప్పుల ధరలు ఇప్పటికే కేజీ 15 నుంచి 20 రూపాయలు పెరిగిపోయింది. ఉచిత గ్యాస్కు దిక్కు లేదు. కానీ ఈ మనిషి ఈరోజు గ్యాస్ కొనాలనుకున్నా కూడా బ్లాక్లో 2,000 ఇస్తావా 3,000 రూపాయలు ఇస్తావా అని చెప్పి అడిగే పరిస్థితిలోకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఒకవైపున గ్యాస్ పరిస్థితే, ఈయన గ్యాస్ మాటలతో గ్యాస్ లైటింగ్తో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి ఇప్పుడు కిరోసిన్ ఇస్తాడంట. 1 లీటర్ కిరోసిన్ ఇస్తాడు, పండగ చేసుకోమంటాడు.